హాయ్, వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అన్నదే ఫైనల్ అజెండా. అలానే ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తూ ఉంటారు. వేసేటప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో 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 ఆటుపోట్లనైతే మనం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనకి ఆ సొల్యూషన్ అయితే దగ్గరలో ఉంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన ప్రాపంచిక విషయంలో మనం ఎంత విజయం సాధిస్తున్నామో మన అంతర్గతంగా కూడా మనం అంతే విజయం సాధించాలి. అంటే బ్యాలెన్సింగ్ చేయాలి. నేను ఎంత డబ్బు సంపాదిస్తున్నానో నా ఫ్యామిలీని అంత కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా చూసుకోగలగాలి. నేను డబ్బు సంపాదిస్తున్నాను అని చెప్పేసి నా నుంచి నేను దూరం పోకూడదు. అంటే నా నుంచి నేను అంటే నా అనుకొని ఫస్ట్ నా రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దూరంగా పారిపోకూడదు అన్నట్టు. అంటే దూరంగా ఉండకూడదు. మనకు కనపడతా ఉంటుంది. ఒక పొజిషన్కి వచ్చేసరికి మన ఇంట్లో వాళ్ళకంటే బయటి ప్రపంచమే చాలా గొప్పగా కనపడతా ఉంటుంది. బయటి ప్రపంచంలో చేసే పనులకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది నాట్ 100%, ఒక 90% మాత్రమే అది కరెక్ట్ ఉంటుంది. బట్ 10% అనేది ఏది ఉంటుంది చూడి, ఈ 10%ని ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ చేస్తామో అంటే మన పేరెంట్స్ తోటి, మన రక్త సంబంధికులతోటి, వీళ్ళతోటి మనము ఎంతగా ఉండి ఆనందాన్ని పొందగలిగితే గనక బయటి ప్రపంచంలో ఏ చిన్నది చేసినా కూడా మనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అద్భుతాలను, పరమాద్భుతాలను మనకి చూపించేస్తూ ఉంటుంది అన్నట్టు. సో అందుకు అంటే నిన్ను నువ్వు చేరుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఒకటే ఒక మార్గము, ధ్యానము, యోగము. ఇక మరెన్నో అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఏవైనా చెయ్యండి, అవన్నీ కూడా నిన్ను నీకు దగ్గరగా చేయగలుగుతుంది. నీకు సమయం ఉన్నంత వరకు పూజ చేస్తావా చేసుకో, స్తోత్రం చేస్తావా చేసుకో, జపం చేస్తావా చేసుకో, యాగాలు చేస్తావా చేసుకో. ఏదైనా ఒకటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే నీవు పెట్టాల్సి ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ రిజల్ట్నిచ్చేది ఏందయ్యా అంటే మనకి ధ్యానము. ధ్యానము ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నిన్ను నువ్వు చాలా దగ్గరగా అవుతావు, నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ధ్యానం చేస్తే జరిగేది ఏంటయ్యా అంటే కనుక పర్ఫెక్ట్గా నీకు ఏది కావాలో అదే నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అలా కాకుండా నీది కానిది ఏదైనా కళ్ళ ముందు కనపడినా నువ్వు దాని జోలికి వెళ్ళవు. దాని జోలికి వెళ్ళకుంటే ఏమవుతుందంటే కనుక నీ దగ్గర టైం అన్నది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అయ్యా అంటే కనుక మనకు తెలియకుండానే మనము అన్నిట్లలో వేలు పెడతా ఉంటాము, అనవసర దానికోసం పోతూ ఉంటాము, అనవసర అత్యాశలకు పోతూ ఉంటాము, అనవసర సుఖాలకు పోతూ ఉంటాము. వాటన్నిటినీ కూడా అంటే మరిచేలాగా చేసేది మనకి ధ్యానం మాత్రమే. సో ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రాసెస్, పర్టికులర్గా ఒక ప్రాసెస్ అని కాదు, ఎన్నో ప్రాసెస్లు ఉన్నాయి. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ముందు నిన్ను నువ్వు నీ దగ్గరికి వెళ్ళేలాగా అడుగులు వేయాలి. అడుగులు వేసిన తర్వాతనే అప్పుడు కరెక్ట్ అయినది ఏంది అన్నది నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అంటే నువ్వు ఆ జోన్లోకి పోకుంటే దానికి సంబంధించిన తాలూకు ఏవి కూడా నీ దగ్గరికి రావు. సో నేనేమంటానంటే ఏదో ఒక ప్రాసెస్లో మీరు ధ్యానమును అన్నది స్టార్ట్ చేయండి. అప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఇలానే ప్రతిరోజు కూడా 1-2 వీలైతే ఎక్కువ వీడియోలతోటి ఆధ్యాత్మికమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నా చిరు ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూడండి, నచ్చితే పాటించండి, నచ్చకుంటే నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. థ్యాంక్ యూ.